అందుకని ఎప్పుడు ఈ పనుల విషయంలో ఎలా ఉండాలి అంటే, ఎవరేమంటారనేది పట్టించుకున్న కూడా ఇలాగే చైనా బొమ్మలు తెచ్చిపెట్టుకుని దృష్టి దోషం తగిలిందండం, నరఘోష అండం, జాతకం బాగులేదండం, 100 యజ్ఞాలు యాగాలు యాత్రలు, కాళహస్తి వెళ్ళిపోవడం, రాహు దోషం ఉండడం, కేతు దోషం ఉండడం. రాహుకు కేతువులను మించిన పెద్ద శనిగ్రహం వీడి బుద్ధిలో ఉంది. ఆ బుద్ధి మార్చుకోడు వీడు. అది కాళహస్తి వెళ్ళినా పోదు, కాకినాడ వెళ్ళినా పోతుంది. మన బుద్ధిలో ఉంది ఆ దోషం, అది మార్చుకోమండి. అక్కడికి వెళ్ళి గొడవెట్టేస్తాం. రాహువో కేతువో ఇచ్చాడా, మన బుద్ధిలో ఉంది దోషం అంతా. అనవసరంగా వ్యవహారంలో వేలెట్టమని నీకు ఎవడు చెప్పాడు? అప్పుడు వస్తాయి గొడవలు, వస్తాయి, ఏదో అంటారు. నిజంగా మనం జ్ఞాన మార్గంలో ఉంటే, మన పరిమితిలో మనం ఉంటే, కొంతమంది అంటారని ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో ఉంటాడు కానీ ఏం పట్టించుకోండి, అంతా బుద్ధుడిలా కూర్చుంటాడు. మంచిది, బుద్ధుడికి ఉన్న పేరు నీకుందా? బుద్ధుడికి ప్రపంచం అంతా పేరుంది. బౌద్ధ మతం బాగా వ్యాపించిన రోజుల్లో ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకడు బుద్ధుడు, ఒకడు బౌద్ధుడు, అంత వ్యాపించింది. ఒక్క మనిషి మాట అంత వ్యాపించడం ఎంత విచిత్రం అండి. మరి అంత బుద్ధుడంటే అది మనకు సర్టిఫికెట్ అండి, మనమేం బాధపడక్కల. మంచిదే, నేను బుద్ధుడినే